ఇక్కడ కృష్ణ గారు ఇష్టం అంట, నిజమేనా? సూపర్ స్టార్ కృష్ణ గారు తినేవారంట అంటుంది. Hey guys, welcome back to my YouTube channel. This is Adrian Sohumai. వాయిస్ వస్తుంది, ఫుడ్ కెప్టెన్ కనిపిస్తున్నాడు అనుకుంటున్నారా? లేట్గా వచ్చేసాడు గైస్. ఏం చేస్తాం? నేనా? సరే నేనే లేట్ ఈసారి. ఇప్పుడు నువ్వే గురు. వెనకాల ఎవరెవరు ఉన్నారో చూడండి. ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు 4ంటికి 3ంటికి లంచ్ చేయడానికి అయితే వెళ్తున్నాం మేము నూతక్కి. నేను ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నా. నేను బైక్లో వెళ్ళి చూపిద్దాం అనుకున్నా, బట్ కానీ కార్లో వెళ్ళాల్సి వస్తుంది. ఉంటదంటావా? సూపర్ ఉంటుందా అంటున్నాడు. బిర్యానీ తినేంత వరకు ఫుడ్ అన్నా మౌన వ్రతం. అది నేను నమ్మను. అదే బిర్యానీ పడాలా నోరు తెరవాలా? ఏదో మాట్లాడుతా ఇక్కడికి ఎందుకు వచ్చింది? మనం నూతక్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత వీడైతే కంటిన్యూ చేద్దాం. చలో ఏదో చేస్తా అన్నారు. రోడ్డు చాలా బాగుంది. సన్నీ మొత్తం బ్రో, సన్నీ డైరెక్షన్ లెఫ్ట్ తిప్పుతున్నా. బండి దాటాల బ్రో. అదిగో హ్యాపీ రిసార్ట్స్ అడిగావుగా, అదిగోండి హ్యాపీ రిసార్ట్స్. అవే వెళ్తావా గురు? హ్యాపీ రిసార్ట్స్ లోపలికి పెడుతున్నాడయ్యా. ఏడి ఏం చేస్తున్నాడు? వెనకాల వచ్చి భయపడిపోతాడు. 40 దిక్కులు తిరిగినాడు అప్పుడే. దీనికి ఎగ్జాస్ట్ పెడదాం. ఆఖరి పోయి పెట్టండి. ఎలా అరిసిద్ది మీరు చూపించారు అంటుంది. 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 అందగాడివి సన్ని నువ్వు. ప్రెసెంట్ అయితే మేము నూతక్కి అయితే వచ్చేసాము. బండి మీద చేద్దాం అనుకున్నాం సన్ని. బండి మీద వద్దాంలే, బాగుంటాయి. లేదు మనం ఏం చేయాలో తెలుసా? ఇప్పుడే వచ్చాను నేను బండి మీద సాటిస్ఫాక్షన్ కోసం. పల్సర్ 150 2 years అయింది. 5-6 years అవుతున్నట్టు. నియాన్ ఎడిషన్ ఇది. బండి వేడిగా లేదా? వేడిగానే ఉంది, పట్టుకుంటే తెలుసు. పల్సర్ బండ్లు వేడవు ఎక్కువ. సో ఇక్కడ సుబాని న్యూ బిలాల్ హోటల్కి అయితే వచ్చేసాం. ఆకలేస్తుంది. ఇప్పుడు టైం చూసుకోండి, వీళ్ళతో పెట్టుకుంటే అంతే 3:20 అయింది. తిరుగుతుంది. పైలట్ అవుదాం. అవును బ్రో. కార్లు బండ్లు వెళ్ళినట్టు పైలట్ అలా వెళ్తే కుదరదు. లైన్ ఉంటుంది, ఆ లైన్ లోనే వెళ్ళాలి. పైన బ్రేక్ డాన్సులు చేస్తానంటే కష్టం. నేను కుదురుగా తోలుతా బ్రో, పద్ధతిగా. మేము బిర్యానీ తినేసి జిలేబీలు అమ్ముతున్నారు ఈ రోడ్డు మొత్తం. బిర్యానీ తినేసి, బిర్యానీ కాదు సన్ని, అది పలావ్ కాదు, పలావ్. ఫ్రాన్స్ ఒకటేనా? పులావ్ కూడా ఇష్టమా? అయ్యో అది పులావ్ కాదండి, పలావ్ అండి. మీకు తెలియదు అనుకుంటా. సో అది తిన్నాము, అదైతే చాలా బాగుంది. ఆ పలావ్ ఏదైతే ఉందో అదైతే చాలా బాగా నచ్చింది మాకు. కానీ మొత్తం బాగున్నాయి. ఫ్రై ఏంటి మొత్తం బాగున్నాయి. కానీ అక్కడ సీటింగ్, అంబియన్స్ ఇవే చాలా డిసప్పాయింట్ చేసినాయి మమ్మల్ని. అంతేం నచ్చరా. ఇక్కడ మేము తెనాలిలో ఒక రోడ్డుకి అయితే వచ్చాము. ఎక్కడ చూసినా జిలేబీలే కనిపిస్తున్నాయి. ఈ లైన్ అంతా జిలేబీలే వేస్తున్నారు. కానీ నాకు దీనికి క్రేవింగ్ లేదు. ఇక్కడ బాదం పాల మీద క్రేవింగ్ ఉంది నాకు. ఇక్కడ బాదం పాలు ట్రై చేసి వెళ్ళాలి. తెనాలిలో బాదం పాలు ట్రై చేసి వెళ్దాం సార్. నీ జిలేబీలు ఇవన్నీ కాదు మనకి. బాదం పాలు ఎక్కడ ఉంటాయి అన్న? నడుచుకొని వెళ్ళిపోవచ్చా? అవునా? థ్యాంక్ యూ అన్న. దొరికింది సరే, లెట్స్ గో. నల్ల జిలేబీలో చాలా టైప్స్ ఉన్నట్టున్నాయి వీళ్ళ దగ్గర. ఇదిగోండి ఇక్కడ ఒక జిలేబీ షాప్. వైట్, ఆరెంజ్, పింక్, బ్లూ, గ్రీన్ ఏంట్రా? ఆ కలర్ లో జిలేబీలు ఒకసారి ఇమాజిన్ చేసుకో ఎట్లా ఉంటాయో. పింక్, బ్లూ, టైగర్ వాళ్ళు అక్కడ జిలేబీలు ట్రై చేస్తుంటే మన బాదం పాలు ట్రై చేయడానికి వచ్చాం. అన్నకి బాదం పాలు ఎక్కడ ఫేమస్ అని అది కాదు, ఫస్ట్ బాదం పాలు తాగడం తెనాలిలో తాగాలని ఉంది. అన్న ఒక గ్లాస్ బాదం పాలు
ఎంత అన్న కోవా ఇస్తారా? సన్నీ నువ్వు కూడా ట్రై చేసాని. నేను ట్రై చేస్తానా? ఇగో బాదం మొక్కలు మొత్తం వేసేస్తున్నావు. స్కామర్. బాదం పాలు నీకు, బాదం నాకు. ఇక్కడ స్టైల్ యూనియన్ ఉంది. పెద్దదే అన్న. పెద్దదే. నేను మీకు ఒకటి చూపిస్తా. నా ఛానల్లో ఫస్ట్ 1 మిలియన్ కొట్టిన వీడియో అది. చిన్న చిన్న ఆవుల్ని చూపించాను అనమాట. అవి వచ్చేసి 3 లాక్ ఎంతో చెప్పారు, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చూడండి, దాని సైజ్ చూసావా? క్యూట్ గా ఉంది కదా. ఇది ఇంతే. దాని మిస్టరీ అంటే చెప్పినా సన్నీ నా ఛానల్లో ఫస్ట్ 1 మిలియన్ కొట్టిన వీడియో ఇయ్యే. అవునా? 3 లాక్ ఉంటది ఒక్కొక్కటి. మేము కొనడానికి వెళ్ళాము. పూజిస్తారా? ఇంట్లో పెట్లాగా పెంచుకోవడం కోసం మేము కొనడానికి వెళ్ళినప్పుడు ఈ 3 లాక్ అంతా చెప్పారు. ఏమో ఇక్కడ రోడ్డు మీద ఊరికే తిరుగుతున్నాయి. చాలా చాలా చిన్న సైజులు ఉన్నాయి. నీకు నచ్చినాయి అయ్యి? నచ్చినాయా? చాలా క్యూట్ గా ఉన్నాయి. మన వాళ్ళు ఏం చేస్తున్నారు? జిలేబీలు తింటున్నారు. జిలేబీ తిన్నాం రాసండి. ఇంకా ఏ కలర్ కావాలి చెప్పు. గ్రీన్ కావాసాకి గ్రీన్. ఆల్వేస్ కావాసాకి. లాయల్ గా ఉండాలి కావాసాకి. కలర్ గ్రీన్ కలర్. వీళ్ళు ఎవరో నన్ను రోడ్ మీద పిలుస్తున్నారు. వేడిగా బాగుందా? మీరు థాయిలాండ్ నుంచి వచ్చారా? నాకు తెలుసు. పన్నీర్ బాగుంది. అదే నల్లగుంది, నల్ల బెల్లం కానీ వేడిగా ఉంది కాబట్టి బాగుంది. నువ్వు చెప్పు. గ్రీన్ గ్రీన్ జిలేబీ. చైల్డ్ తోసేయండి, పక్కకు తోసేయండి అర్జెంట్ గా. మేము తెనాలి నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు చదలవాడ అంటే ఇంటి గురు పేరు, అది ఆ ఊరు పేరా? ఇది పేరు, ఇంటి పేరా? ఓహో. ఇక్కడ కృష్ణ గారు ఇష్టం అంట, నిజమేనా? సూపర్ స్టార్ కృష్ణ గారు తినేవారంట. ఆ హోటల్ అంట. ఈ హోటల్ చేశారు ఇక్కడ కదా. ఊరు ఇది. ఊరు పేరేంటిది అనుకున్నాం? చిన్నదొట్లపూడి. పెద్దొట్లపూడి. పెద్దొట్లపూడిలో ఉన్నాం. పెద్దొట్లపూడిలో 1949 నుంచి ఉంది ఊరు ఇది. స్వతంత్రం, ఇండిపెండెన్స్ వచ్చిన 2 సంవత్సరాల నుంచి. నైస్. ఇక్కడ అన్ని బ్లాక్ గా ఉన్నాయి. ఈ ఊరు పేరు పెద్దొట్లపూడి అంట. ఇక్కడ చదలవడ అని. జిలేబీ కూడా బ్లాక్ గానే ఉంది బ్రో. నేను జిలేబీ బ్లాక్ గా ఉందని చెప్పా. ఇక్కడ అన్ని బ్లాక్ గా ఉన్నాయి. ఈ జిలేబీ చూసారా? ఈ పెద్దది రౌండ్ కాకుండా ఇట్లా. జిలేబీ అవుతుందా? మొత్తం స్వీట్లు తినేస్తున్నాం తొందరగా షెడ్కి. లేదు బ్రో, తగ్గిపోతాం. నాకులా డైట్ చేయి, నువ్వు కూడా తగ్గిపోతావు. దాన్ని తిడతారయ్యా కామెంట్ లో పక్క. కానీ బాగుంది బ్రో. ఈ షేప్ చూసారా? మామూలుగా మనకి మామూలుగా ఎంత ఇచ్చి రౌండ్ గా చేసేస్తారు. చాలా మంది ఇలాగే పట్టుకొని వెళ్ళిపోతున్నారు. జిలేబీ ఎంత? 100 గ్రాములు 30 రూపాయలు. పావు కిలో ఉంటుందా బ్రో? ప్యాకేజింగ్ బాగుంది బ్రో, మంచిగా చాలా బాగా ప్యాక్ చేశారు. తినండి బ్రో, సూపర్ ఉంది బ్రో. మీరే చెప్పాలి ఫుడ్ బ్లాగర్స్. ప్రేమతో చాలా బాగుంది. సూపర్. ఆర్గానిక్. బయట తినే జిలేబీ కాదన్నట్టు ఉంది ఊరు. ఎంత బాగుంది. ఏం నన్ను ఊరించేస్తున్నారు. క్రిస్పీ 10,000 క్యాలరీస్ నడుచుకుంటూ విజయవాడ బాగుంది. ఇక్కడ జిలేబీలు ఇట్లా వేడి కాలుస్తున్నారు. ఈ షేప్ చూడండి, మొత్తం డిఫరెంట్, టోటలీ డిఫరెంట్. ఇది పాకం అనుకుంటా. కట్ చేస్తే టైగర్ బ్రో, ఫుడ్ కెప్టెన్ వాళ్ళు సపరేట్ అయ్యారు. నేను సపరేట్ వచ్చా. యాక్చువల్ గా నాకు పని ఉందని చెప్పేసి. మన దగ్గర బన్నీ ఉన్నాడు అనమాట. చాలా ఇయర్స్ తర్వాత వచ్చాడు నా వ్లాగ్స్ లో. ఇయర్స్ తర్వాతేగా, చాలా ఇయర్స్ తర్వాత. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామో తెలుసా? ఇక్కడ ఎందుకున్నామో తెలుసా? సో కొంతమందికి ఫుడ్ అనేది చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నా అనమాట. ఎవ్రీ మంత్ కొంతమందికి నా సైడ్ నుంచి నేను చేద్దామని. ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నా, పాస్ట్ ఒక 2 వీక్స్ నుంచి. బట్ టైం సెట్ అవ్వట్లేదు. ఈ రోజు ఎట్లా అన్నా చేద్దామని చెప్పేసి మార్నింగే అనుకున్నా. సో అందుకే నేను వాళ్ళ నుంచి సపరేట్ అయిపోయి ఇటు రావాల్సి వచ్చింది. అసలు ఏమేమి చేస్తున్నా, ఎంతమందికి చేస్తున్నా అన్నది మొత్తం ప్యాకెట్స్ అయితే తీసుకొని చెప్తాను నేను మీకు. ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, కొంచెం గట్టిగా మాట్లాడరా. నీ రియాలిటీ అదే అనుకుంటారా వాళ్ళు.
నీ రియాలిటీ నాకు తెలుసు, నువ్వు అసలు ఎట్లా ఉంటావు ఏంటి అని. మేము అలా బెన్సెక్లు వెళ్ళే దారిలో ఇక్కడ ఒక ఆన కనిపించాడు మాకు. ఈయనతోనే ఫస్ట్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఆగేము. తింటారు బాబాయ్? ఇంకోటి ఇవ్వాలా? ఇదిగోండి. ఫుడ్ తింటారా? ఏంట్రా అంత మంది వచ్చారు, లిటరలీ ఇంకా వస్తున్నారు చూడు కారు.